తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వైవిఎస్ సుధీంద్ర గారు, డీసీపీ సైబర్ క్రైమ్ సైబరాబాద్. సార్, ఫస్ట్ పోస్టింగ్ లో మీకు మంచి కేసులు ఉంటాయి. ఒక మంచి కేసు చెప్పగలరు? ఫ్యామిలీ డిస్ప్యూట్ లోనే అయింది. అది కొడుకుని పేరెంట్స్ చంపేయడం అట్లా జరిగింది. ఏసీబీ టాస్క్ ఫోర్స్ రెండు బాగా పనిచేశారు మీరు. అందులో ఒక మంచి కేసు చెప్పగలరు? ఏసీబీలో ఒకటి టాస్క్ ఫోర్స్. ఏసీబీలో అంటే మీ అందరికీ బహుశా తెలిసి ఉంటుంది. జనరల్గా ఇది లాస్ట్ ఇయర్ జనవరిలో ఒక అఫ్జల్ గంజర్ ఫైర్ ఓపెన్ చేస్తాడు. ఆ కేసు ఐడియా ఉంది? అందులో అక్యూజ్డ్ VPN ఒకటి వాడారు. ఇక్కడ సైబర్ క్రైమ్ లో మనిషి కనబడ్డు నేరం జరుగుతుంటుంది. బేసికల్లీ ఇప్పుడు ఎట్లా అంటే మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ ద్వారా. అంటే ట్రేడింగ్ క్రైమ్ అది ఎలా జరుగుతుంటుంది అంటే దాని నుంచి పబ్లిక్ బయటపడాలి. మన ఇన్స్టాగ్రామ్ లోనో, ఫేస్బుక్ లోనో, లేకపోతే వాట్సాప్ లోనో ఒక యాడ్ లాగా ఒకటి ఇస్తూ ఉంటారు అలాంగ్ విత్ ఏ లింక్ తోటి. సార్, ఇందులో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి? చాలా బాధ అనిపించింది ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్ ఎంతో మంది ఇందులో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. వాళ్ళ సేవింగ్స్ అన్నీ పోతున్నాయి. ఎటువంటి ఏపీకే లింక్స్ ఆర్ ఇఫ్ నాట్ ఎనీ లింక్, అడ్వర్టైజ్మెంట్ లింక్ ఇది ఉంది అని క్లిక్ చేయండి. సైబర్ క్రైమ్లో మ్యాట్రిమోనియల్ కేసులు కూడా కనిపిస్తుంటాయండి. వాటి పట్ల ఎలా జాగ్రత్త తీసుకోవాలి? ఇనిషియల్గా మ్యాట్రిమోనీలో ఎవరో అమ్మాయి పరిచయం అయినట్టు ఫస్ట్ సైబర్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఫైనల్గా మీరు ఏం చెప్పారు? బిజినెస్ గురించి ఇది చేశారు కదా, మీరు ఇంత అడ్వాన్స్ కట్టాలి అది అన్నట్టు. సో ఇటువంటి వాటిని ఏవి కూడా హనీ ట్రాప్ గురించి చెప్పండి. ఏ విధంగా మోసం జరుగుతుంటే దాంట్లో మనం పడిపోకుండా ఏం చేయాలి? హనీ ట్రాప్ అది ఐడెంటిఫై చేయాలంటే ఒకటి ఫస్ట్ వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ 2012 బ్యాచ్ పోలీస్ ఆఫీసర్, పేరు వైవిఎస్ సుధీంద్ర గారు, డీసీపీ సైబర్ క్రైమ్ సైబరాబాద్. సుధీంద్ర గారు రకరకాల పోస్టులో పనిచేసి ఏసీపీగా పనిచేసి ప్రస్తుతం డీసీపీ సైబర్ క్రైమ్ ఉన్నారు. ఆయన 2012లో వచ్చినప్పుడు సైబర్ క్రైమ్ ఎలా ఉంది, ఇప్పుడు సైబర్ క్రైమ్ మోడల్ ఎలా ఉంది, మాడ్యూల్ ఏం జరుగుతుంది, ట్రెండింగ్ క్రైమ్ ఏముంది, కేసు అయిన తర్వాత పోలీస్ స్టేషన్ రావడం, పోలీస్ స్టేషన్ వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ చేయడం కాకుండా అసలు ప్రజలు ఏం అవగాహన చేసుకోవాలి, ప్రజలకు ముందు సైబర్ క్రైమ్ పట్ల అవగాహన తీసుకొచ్చి వాళ్ళలో మార్పు వస్తే ఖచ్చితంగా క్రైమ్ అనేది తగ్గుతుంది అనేది అని భావిస్తున్నారు. అసలు ప్రస్తుతం సైబరాబాద్లో జరుగుతున్న ట్రెండింగ్ క్రైమ్ ఏముంది, దాని పట్ల ప్రజలు ఎలాంటి అవగాహన కల్పించుకోవాలనే విషయాన్ని సుధీంద్ర గారు తెలుసు. సార్ నమస్తే అండి. నమస్కారం అండి. సార్, సైబర్ క్రైమ్ వాళ్ళు కంటికి కనిపించరు, కనీసం ఎలాంటి ఆయుధాలు లేదు, కేవలం ఫోను ఇంటర్నెట్తోనే కోట్లు కొట్టేస్తున్నారు. గతంలో 2012లో మీరు వచ్చేసరికి ఒక క్రిమినల్ కనిపించేవాడు, వాడు పట్టుకునేవారు, ఎవడు చేశాడో తెలిసేది. ఇప్పుడు అటువంటి పరిస్థితి కనిపించట్లేదు. కాబట్టి దీనికి పబ్లిక్లో అవగాహన కల్పించడమే మెయిన్. కాబట్టి ఇప్పుడు సైబరాబాద్లో జరుగుతున్న సైబర్ క్రైమ్ అనేది ట్రెండింగ్ క్రైమ్ ఏముంది, దాన్ని ప్రజలు ఎలా గుర్తించాలి, ఎలాంటి లింక్స్ ఓపెన్ చేయాలి, దీని మీద అవగాహన కల్పించడానికి సైబర్ క్రైమ్లో మీరు కానీ టోటల్ మీ సీనియర్ ఆఫీసర్ అడ్వైజర్ చేస్తున్న ప్రోగ్రామ్ చెప్పండి. ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పే ముందు సుధీంద్ర గారు, బై ఛాన్సా బై చాయిసా యూనిఫామ్ వేసుకోవడం ఎక్కడెక్కడ పనిచేస్తారు? బై చాయిసే, ఇష్టంతో ఇటు వచ్చాము. సో 2012లో రిక్రూట్ అయిన తర్వాత నేను గ్రూప్ 1 నుంచి వచ్చాము. 2012 గ్రూప్ 1లో వచ్చిన తర్వాత ఫస్ట్ పోస్టింగ్ గ్రేహౌండ్స్లో చేశాము. తర్వాత పరకాల ఏసీపీగా 3 years చేయడం జరిగింది. అక్కడి నుంచి సార్ పరకాల ఏసీపీకి 3 సంవత్సరాలు సార్. మీరు ఒకప్పుడు నక్సల్స్కి హబ్ లాంటి ఏరియా, అదే అక్కడ మీరు పనిచేసిన 3 సంవత్సరాలు మీకు మెమరబుల్ కేసే ఉందండి. ఫస్ట్ ఛాలెంజ్ ఏమొచ్చింది? ఛాలెంజ్ అంటే అక్కడ ఇనిషియల్గా ఫస్ట్ జాయిన్ అయినప్పుడు భూపాలపల్లి కూడా ఉండే, తర్వాత రీఆర్గనైజ్ అయ్యి భూపాలపల్లి సెపరేట్ డిస్ట్రిక్ట్ అయింది. సో నేను వెళ్ళినప్పుడు కూడా ఎక్స్ట్రీమిస్ట్వి ఇంకొంచెం అక్కడ అంటే మూమెంట్ అయితే లేదు, ఏమీ లేదు, కానీ కొంచెం సరెండర్డ్ వాళ్ళు అక్కడ ఉన్నారు. పరకాల్లో ఎక్కువ ఆ టైంలో రోడ్ యాక్సిడెంట్స్ బాగుండే. ఆ రోడ్ యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడం పెద్ద ఛాలెంజ్లా వచ్చింది. ప్రాపర్టీ అఫెన్సెస్ కంట్రోల్ చేయడం అక్కడ బాగా, ఎందుకంటే బస్ స్టాండ్ ఒకటి ఉంది, దగ్గరలోనే రైల్వే స్టేషన్ ఒకటి ఉంది. అది ఒక సెంటర్ పాయింట్లా ఉండేది పరకాల్ అన్నది. అటునుంచి ఆ భూపాలపల్లి అటునుంచి అలా మహారాష్ట్ర వెళ్ళిపోవచ్చు, ఇట్లాగా హుజూరాబాద్ అటువైపు కూడా వెళ్ళిపోవచ్చు, వరంగల్ నుంచి కూడా దగ్గర అది. సో దాంతో ప్రాపర్టీ అఫెన్సెస్ బాగా అవుతుండే. సో వీటన్నిటిని కంట్రోల్ చేయడానికి పరకాల్లో బాగా సీసీ కెమెరాస్ అప్పట్లో ఎస్టాబ్లిష్ చేయించాం, అది చేయడం జరిగింది. సో ఇవి అప్పట్లో నడిచాయి అక్కడ.
రోడ్ యాక్సిడెంట్స్ అక్కడ ఆత్మకూరు మీదుగా మనం మేడారం వెళ్తాం కదా, వరంగల్ నుంచి మేడారం వెళ్ళేది. వరంగల్ దామెర హైవే ఉంటుంది, దామెరది. నెక్స్ట్ దాని తర్వాత ఆత్మకూరు వస్తుంది. అది మెయిన్ రోడ్ ఉండేది, అది చాలా యాక్సిడెంట్ ప్రోన్ ఏరియా ఉండేది. సో యాక్సిడెంట్ కంట్రోల్ కోసం అప్పుడు చాలా మెజర్స్ తీసుకోవడం జరిగింది. ఆ కోన్స్ అవి పెట్టడం, బొలాట్స్ పెట్టడం, కొన్నిసార్లు స్టాపర్స్ పెట్టి స్పీడ్ రిడక్షన్ కోసం అని చెప్పి స్టడ్స్ పెట్టించి, అండ్ నెక్స్ట్ ఈవెన్ ఈ మన వైట్ స్ట్రిప్స్ అవి ఉంటాయి, అవి స్పీడ్ కంట్రోల్ చేయడానికి. స్పీడ్ బ్రేకర్స్ హైవే మీద పెట్టలేం కాబట్టి అని అటువంటివి చేసి అవి యాక్సిడెంట్ కంట్రోల్ కోసం కూడా బాగా ట్రై చేయడం జరిగింది. సార్ ఫస్ట్ పోస్టింగ్లో మీకు మంచి కేసులు ఉంటాయి, ఒక మంచి కేసు చెప్పగలరా గుర్తుంటే? అంటే క్రైమ్ రిలేటెడ్ స్పెసిఫిక్గా అంటే నేను ప్రొబేషన్లో జాయిన్ అయినప్పుడు నాకు ఇంకా మంచి ఇది అనిపించింది కేసు ఒకటి. నేను జమ్మికుంటలో ప్రొబేషన్ చేశాను యాజ్ ఇది ప్రొబేషనరీ డిఎస్పీగా జాయిన్ అయినప్పుడు. అప్పుడు ఇన్స్పెక్టర్ ఎస్హెచ్ఓ రోల్లో ఉన్నప్పుడు అక్కడ బిజ్గిర్ షరీఫ్ అని ఒకటి ఉండేది, ఒక సమ్ హిలాక్ లాగా. అక్కడ అది బాగా ప్రామినెంట్ ఏరియా. అక్కడ ఒక చిన్న దర్గా ఉంటుంది, దాన్ని అందరూ నమ్ముతారు, అన్ని మతాల వాళ్ళు అందరూ నమ్ముతారు. అక్కడ కోరికలు తెస్తే చాలా మంది వస్తూ ఉంటారు. సో అప్పుడు ఒక కేసు రిపోర్ట్ అయి ఉండే దట్ ఒక అన్నోన్ బర్న్ డెడ్ బాడీ అక్కడ దొరికింది. సో అది ఎట్లాగా ఎవరిది ఏంటి అది అని చెప్పని ఐడెంటిఫై చేసి, బాడీ ఐడెంటిఫై చేసి, నెక్స్ట్ ఎవరు అక్కడ ఇది చేసింది అది అనడం ఫస్ట్ టైం. అంటే మేము మామూలు థియరీగా అకాడమీలో నేర్చుకోవడం వేరు, ప్రాక్టికల్గా చూడడం వేరు కాబట్టి ఫస్ట్ టైం అటువంటి కేసు చూడడంతో అది నాకు ఫస్ట్ ఎక్స్పీరియన్స్. అది కొంచెం ఇనిషియల్గా ఫస్ట్లో కొంచెం కంగారు పడ్డా, కానీ మెల్లిగా ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఫైనల్గా అది ట్రేస్ చేసి అక్యూజ్ని పట్టుకుని అందరినీ కూడా రిమాండ్ చేయడం కూడా జరిగింది. సో సార్ అన్నోన్ బాడీ అంటున్నారు కదా, ముందు బాడీని ఐడెంటిఫై చేశారా లేదా డైరెక్ట్ అక్యూజర్ మీద ఫోకస్ చేశారా? ఫస్ట్ బాడీ ఐడెంటిఫై అయితేనే మనకి అక్యూజ్ దొరుకుతారు. ఎందుకంటే పర్సన్ ఎవరన్నా తెలియాలి కదా. ఎనీ మర్డర్ కేసులో ఏదో ఒకటి ఉంటుంది, ఈదర్ సెక్షువల్ జెలసీ ఆర్ ఇఫ్ నాట్ ప్రాపర్టీ గురించి అని చెప్పి, లేదా ఏమైనా పగ అన్నట్టు గ్రడ్జెస్ పైన వాటిపైన అట్లా ఉంటుంది. సో పర్సన్ ఐడెంటిఫై అయితేనే దానికి తగ్గ కాజ్ ఏంటి అన్నది ఐడెంటిఫై అవుతుంది మనకి. అప్పుడు మనము ఎందుకు ఆ పర్సన్ ఇక్కడికి వచ్చాడు, ఏమైంది, ఎవరు తీసుకొచ్చారు అట్లా అని చెప్పి స్టెప్ బై స్టెప్ రివర్స్ ఇంజనీరింగ్ లో వెళ్ళి చేస్తూ ఐడెంటిఫై చేయాలి. ఆ కేసులో ఎందుకు వచ్చిందండి, లీడ్ ఏముంది? ఆ కేసులో లీడ్ ఏంటంటే ఫస్ట్ పర్సన్ అక్కడికి వచ్చారని కొంతమంది ఒక ఫలానా ఊరు వాళ్ళు అక్కడికి వచ్చారని చెప్పి కొంతమంది చెప్పడం జరిగింది. సో దాంతో మా నైబరింగ్ పిఎస్ఏ, అది ఆ జమ్మికుంట నైబరింగ్ పిఎస్దే ఉండే, ఆ నైబరింగ్ పిఎస్ వాళ్ళతో మాట్లాడితే అక్కడ వాళ్ళకు కంప్లైంట్ వచ్చింది. అక్కడ యాక్చువల్ ఫ్యామిలీ డిస్ప్యూట్లోనే అయింది. అది కొడుకునే పేరెంట్స్ చంపేయడం అట్లా జరిగింది. అంటే కొడుకు బాగా మిస్బిహేవ్ చేస్తున్నాడు, ఎవరైతే డిసీజ్డ్ ఉన్నాడో వాడే కొడుకు అనమాట. వాడు బాగా మిస్బిహేవ్ చేస్తున్నాడు, బాగా తాగేసి చాలా ఇబ్బంది పెడుతున్నాడు, మదర్ని కూడా హెరాస్ చేస్తున్నాడు అది అని చెప్పని ఇంకా ఫైనల్ వాళ్ళే ఆ డెసిషన్ తీసుకున్నారు. అది దాంతో అందరినీ అరెస్ట్ చేసాం. అది ఐడెంటిఫై అయింది. అచ్చా, పర్కాల తర్వాత ఎక్కడికి వచ్చారు? పర్కాల తర్వాత కాగజ్ నగర్కి వచ్చాను. ఏముందండి అక్కడ? అక్కడ కాగజ్ నగర్ ఇంకా మోస్ట్ ఇంటీరియర్ ఏరియా, ఎక్స్ట్రీమిస్ట్ ఏరియా. పర్కాల కంటే ఇంకా ఎక్స్ట్రీమిజం నడిచింది. సో ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ లక్కీ టు వర్క్ దేర్. కాగజ్ నగర్ ఎట్లా అంటే ఈవెన్ ఆసిఫాబాద్ డిస్ట్రిక్ట్ లో కూడా చాలా ఇష్యూస్ ఉంటాయి ఇప్పటికీ కూడా. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఎక్స్ట్రీమిస్ట్ ఎఫెక్టెడ్ ఏరియా ఇన్ తెలంగాణ. అప్పట్లో ఉండేది. అయితే నేను జాయిన్ అయిన ఒక 6-8 months కి యాక్చువల్ ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్ దళం వచ్చి ఒక 6-8 months అందులో ఇచ్చేశారు. అంటే కాగజ్ నగర్ కంప్లీట్ ఆదిలాబాద్ దాకా. సో అప్పుడు అప్పటి డీజీ గారు కూడా వచ్చి మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి సూచనలు ఇచ్చి ఎట్లా చేయాలి వచ్చి చూశారు. అది అంటే చాలా ఏళ్ల తర్వాత అట్లాగా దళం అలా రావడం జరిగింది. అప్పుడు ఈవెన్ కొత్తగూడెంలోను, ములుగులో, భూపాలపల్లిలో అన్నిట్లోనూ ఇట్లా వచ్చాయి. సో అయితే మా దగ్గర దళం స్టాటిక్గా ఇంటీరియర్లో దాకా వెళ్ళి తిరగడం జరిగింది. సో దాని గురించి అంటూ అప్పట్లో మా జిల్లా ఎస్పీ విష్ణు వారియర్ గారితో వాళ్ళతో సహకారంతో దాని గురించి బాగా వర్క్ చేసి ఇంటీరియర్ ఫారెస్ట్లో కూడా తిరిగి ఆపరేషన్స్ చేసి ఆ దళంని కట్టడి చేసి ఫైనల్గా ఎన్కౌంటర్ అయ్యింది. వాళ్ళని పట్టుకుందామని చూస్తే వాళ్ళు పారిపోవడంతో తిరిగి మా పైన ఫైర్ చేయడంతో అప్పుడు ఒక ఎన్కౌంటర్ అయి ఉండే ఈస్గామ్లో. తర్వాత అంతకు ముందే ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అయ్యింది అండ్ వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆ దళంకి సంబంధించిన వాళ్ళే అడేలు భాస్కర్ వాళ్ళంతా కూడా రీసెంట్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో కూడా చనిపోవడం జరిగింది. లాస్ట్ 1 year 2 years బ్యాక్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్లో. సార్ ఆ ఫీల్డ్లో మహేందర్ రెడ్డి గారు చాలా సబ్జెక్ట్ ఉంటుంది. ఆయన దగ్గర ఏం నేర్చుకున్నారండి? అంటే ఒక కేవలం ఎన్కౌంటర్ కాదు, దానికి డిఫరెంట్ మెథడ్స్ వాడేవారు. ఫస్ట్ ఇన్ఫర్మేషన్ కలెక్షన్ చాలా ఇంపార్టెంట్. సో ఇన్ఫర్మేషన్ కలెక్షన్ పైన ఎట్లా చేయాలి ఏంటి అనేది ఫోకస్ చేసాం. దాని తర్వాత సార్ కూడా చాలా గైడెన్స్ ఇచ్చారు. ఆపరేషన్స్ కూడా ఎట్లా చేయాలి, టెరైన్కి తగ్గట్టు ఎట్లా ఉండాలి, ఆ టెరైన్కి తగ్గట్టు ఎట్లా ఆపరేషన్స్ చేయాలి అండ్ పార్టీస్ని ఎట్లా పంపాలి అది అని చెప్పన్నది.
అండ్ ఎట్లా ఈ విన్ ఓవర్ చేయడం అంటే పబ్లిక్ని ఎట్లా కమ్యూనిటీ పోలీసింగ్ ఎలా చేయాలి. ఎందుకంటే ఆ ఎన్కౌంటర్ తర్వాత అయిన తర్వాత మేము బాగా కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ చేసాం. తిరిగి పబ్లిక్ మళ్ళీ వాళ్ళ సానుభూతి పొందకూడదని. అంటే అది ఒక మిస్నామర్. మన నక్సల్స్ వాళ్ళంతా ఇప్పుడు అందుకనే ఎక్కడా కూడా వాళ్ళు నిలదొక్కుకోలేకపోతున్నారు. ఏదో మంచి ప్రభుత్వం చూపిస్తామని చెప్పి జనాలకి ఇచ్చేసేదంతా ఏమీ సక్సెస్‌ఫుల్ అవ్వదు. అది సక్సెస్ కానిదది. సో, ఏదున్నా ప్రజాస్వామ్యంలోనే వచ్చి ప్రజాక్షేత్రంలో నిలబడి పోరాడి అవును. అది గెలిచి ఆ రకంగానే చేయవలసి ఉంటుంది. కరెక్ట్. అవును. సో, అట్లా కాకుండా వేరే ఏదో చేస్తామని చెప్పి ప్రజల్ని నమ్మించి వాళ్ళని అనవసరంగా లేని ఇబ్బందులకి గురి చేయడం తప్పితే ఈ ఇందులో ఇంకో లేదని చెప్పన్నట్టు కమ్యూనిటీ పోలీసింగ్ చేసి వాళ్ళకి చాలా మంచి ఇవి అన్నీ చేసి అంటే కిట్ బ్యాగ్స్ ఇవ్వడం, స్పోర్ట్స్ కాంపిటీషన్స్ పెట్టడం, వాళ్ళకి ఈవెన్ కొన్ని చోట్ల ఏమి అవసరమైతే రోడ్డు ఒకటి కావాలంటే కూడా కచ్చా రోడ్డే మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళకి ఇబ్బంది కాకుండా, ఫారెస్ట్ వాళ్ళ రూల్స్ అవి వైలేట్ కాకుండా అన్నట్టు ఎక్కడ మినిమమ్ వాళ్ళకి ట్రబుల్ ఉండేటట్టు అట్లాగా వాళ్ళకి ఫెసిలిటీస్ అవి కల్పించడం. కొంత సోలార్ లైట్స్ అక్కడ ఎలక్ట్రిసిటీ రాదు కాబట్టి వైర్ తీసుకెళ్ళలేరు బికాజ్ యానిమల్స్‌కి ప్రాబ్లమ్ అవుతుంది కాబట్టి సోలార్ లైట్స్ ఇచ్చేయడం. సైకిల్స్ కొన్ని చోట్ల కన్వేయన్స్ కోసం అని చెప్పని. ఎందుకంటే మళ్ళీ టూ వీలర్స్ అవి కూడా ఇవ్వలేము. ఆ రాకీ ప్లేస్‌లో వెళ్ళలేవు కాబట్టి సైకిల్స్ అయితేనే అట్లా బెస్ట్ కాబట్టి అట్లా బ్లాంకెట్స్ డిస్ట్రిబ్యూట్ చేయడం. చాలా కమ్యూనిటీ పోలీసింగ్ యాక్టివిటీస్ చేయడం జరిగింది. అచ్చా! సార్ అదే ప్లేస్‌లో అదొక సెక్టార్. ఇంకొక వైపు కమ్యూనల్ ఇష్యూ చిన్న ఇష్యూ అయితే కమ్యూనల్ అవుతది. నెక్స్ట్ పక్కన మహారాష్ట్ర దీంట్లో చూస్తే డెకాయిట్స్ ఉంటారు. వాటి మీద ఫోకస్ చేసారా? అయ్యింది. అంటే ఆసిఫాబాద్ ఒక డిస్ట్రిక్ట్ ఎట్లా అంటే అన్ని ఇష్యూస్ అందులో ఉంటాయి. ఈవెన్ పోడులాంటి ఇష్యూస్ కూడా ఫేస్ చేయడం జరిగింది అప్పట్లో. అండ్ ఈవెన్ అప్పట్లో టైగర్ కూడా వచ్చింది. దాన్ని కూడా ఆపరేషన్ చంద్రపూర్ చేయడానికి నుంచి. ఆ! ఆ! మా మిసెస్ కూడా ఫారెస్ట్ రేంజ్ ఆఫీసరు. సో అవునా? ఆ! ఏం సో పేరు? పూర్ణిమ అని చెప్పి. అందుకని ఫారెస్ట్ ఆ ఇష్యూస్ కూడా వాళ్ళతో డ్వెల్ చేసి వాళ్ళతో మాట్లాడి అది జాగ్రత్తగా చూడవలసొచ్చింది ఆ టైగర్ ఇష్యూ దాంట్లో. హ్మ్. నెక్స్ట్ ఇది కమ్యూనల్ కూడా అక్కడ కొంచెం ఉంటుంది. ఇప్పుడు మొన్న లాస్ట్ ఇయర్ కూడా ఒకసారి జైనూర్‌లో ఒక ఇష్యూలో కమ్యూనల్ ఇది ఫ్లేర్ అప్ అయ్యింది. సో, కమ్యూనల్ ఇష్యూస్ కూడా అందులో ఉంటాయి. అవి కూడా జాగ్రత్తగా కమ్యూనిటీ వాళ్ళతో టై అప్ ఉండి హ్మ్. జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. అవి ఒకటి ఉంటాయి. సో, ఆసిఫాబాద్‌లో కొంచెం సెన్సిటివ్ డిస్ట్రిక్టే అన్నీ జాగ్రత్తగా చూసుకుంటూ ఉండవలసి ఉంటుంది. అచ్చా! తర్వాత ఎక్కడికొచ్చారు సిటీకి? అక్కడే ప్రమోషన్ వచ్చిందా? అక్కడే ఎస్పీగా ప్రమోషన్ వచ్చింది 21లోనే. ఆ! ప్రమోషన్ వచ్చిన తర్వాత అక్కడ మళ్ళీ అడ్మిన్ ఎస్పీగా చేస్తూ 22లో సిటీకి రావడం జరిగింది. సిటీలో ఎక్కడ చేశారు? సిటీలో ఫస్ట్ పోలీస్ అకాడమీలో చేయడం జరిగింది. దాని తర్వాత ఏసీబీలో జాయింట్ డైరెక్టర్‌గా చేయడం జరిగింది. తర్వాత సిటీ టాస్క్ ఫోర్స్ డీసీపీగా చేశాను. అచ్చా! నెక్స్ట్ ఇక్కడ ఎస్బీ పోస్టింగ్ నాది మెయిన్‌గా. హుహు. సైబర్ క్రైమ్స్ అడిషనల్ చార్జ్‌లో చేస్తున్నాను. సార్ మీరు రూరల్ నుంచి సిటీలోకొచ్చారు. ఒకసారి డిఫరెంట్ ఉందా కల్చర్ ఏమన్నా? అంటే ఇగ అదే కల్చర్ అంటే చూసే సిటీ ఇక్కడ డెఫినెట్‌గా ఫాస్ట్ ఉంటారు అందరూ క్రౌడ్ ఇది పబ్లిక్ అవేర్ ఉంటారు. సో, ఏదున్నా స్పెసిఫిక్ స్ట్రెయిట్‌గా ఇది ఉంటుంది. అండ్ చట్టం కూడా అందరికీ తెలుసు కాబట్టి దాని ప్రకారమే యాక్ట్ చేయవలసి ఉంటుంది అది. సో, ఆ రకంగానే బేసికల్‌గా ఇప్పుడు టెక్నాలజీ ఉంది కాబట్టి ఈవెన్ రూరల్ ఏరియాలో కూడా అట్లనే ఉన్నారు. సో, హ్మ్. కాకపోతే ద వే ఆఫ్ వర్కింగ్ అది కొంచెం ఇక్కడ పబ్లిక్ తోటి కొంచెం అన్నీ ఎక్స్‌ప్లెయిన్ చేస్తూ జాగ్రత్తగా చేయవలసి ఉంటుంది. అదొక్కటే కాకుండా ప్రోటోకాల్ కూడా కొంచెం తగ్గుతది సిటీకొచ్చాక. అది ఎప్పుడైనా ఎదురైందా మీకు? అంటే అంటే అక్కడ ఎస్పీ అనగానే, డీఎస్పీ అనగానే దేవుడు ఇక్కడికొచ్చాక కొంచెం ఈ జనరల్‌గా ఎప్పుడు పట్టించుకోలేదు అటువంటివి. హ్మ్. బట్ జనరల్ అక్కడ మామూలు మీరన్నట్టుగా బికాజ్ అక్కడ ఎస్ఐనే ఫస్ట్ ఎక్కువ జనరల్ పబ్లిక్‌లో చూస్తారు కాబట్టి ఎస్హెచ్ఓని వాళ్ళని, డీఎస్పీ వాళ్ళకి పెద్దగా అనిపిస్తుంది. ఎస్పీ వాళ్ళకి చాలా పెద్దగా అనిపిస్తుంది. హ్మ్. ఇప్పుడు కనెక్టివిటీతో అవి కూడా ఇదవుతున్నాయి. బట్ ఇక్కడ సిటీకొస్తే ఇంకా హయ్యర్ లెవెల్స్ ఉంటాయి కాబట్టి ఇంగా మనము ఇక్కడ డీసీపీ లెవెల్‌లో ఒకలాగా ఉంటుంది. దానికి పర్వాలేదు. ఎక్కడ పబ్లిక్ ఎలా ఉంటారో దానికి తగ్గట్టుగా వి హావ్ టు బి దేర్. సార్ పోలీసింగ్ అంటే ఏసీబీ, టాస్క్ ఫోర్స్ 2 బా పనిచేశారు మీరు. అందులో ఒక మంచి కేస్ చెప్పగలరా? ఏసీబీలో ఒకటి, టాస్క్ ఫోర్స్‌లో. ఏసీబీలో అంటే మీ అందరికీ బహుశా తెలిసే ఉంటుంది జనరల్‌గా ఇది లాస్ట్ ఇయర్ జాన్యువరిలో ఒక డిస్‌ప్రపోర్షనేట్ అసెట్స్ కేస్ చేయడం జరిగింది. హెచ్ఎండిఏ ఫార్మర్ ప్లానింగ్ డైరెక్టర్‌ది అది. అందులో చాలా అసెట్స్ అవి తీయడం జరిగింది. సో, అవి అంటే ప్లాన్ చేసి మా టీమ్ అంతా కలిపి చేసింది. నేను ఇండివిడ్యువల్‌గా చేసింది కాదు. టీమ్ అంతా చేసి అప్పుడు డీజీ గారు కూడా కోఆపరేట్ చేయడంతోటి అది కేస్ అది ఇచ్చేసి అసెట్స్ అన్నీ అనౌన్స్ చేసి జాగ్రత్తగా చేయడం జరిగిందది.
సో అది ఈవెన్ అటాచ్మెంట్ కూడా త్వరగా తీసుకురావడం జరిగింది. జనరల్ కేసెస్లో 6 months పైన పడేది, ఒక 2 monthsలోనే మేము అటాచ్మెంట్ ఆఫ్ ప్రాపర్టీస్ కూడా తేవడం జరిగింది. కానీ ఏసీబీలో ట్రాప్ కేసుల్లో కన్విక్షన్ వస్తుంది, కానీ డిఏ కేసులు కన్విక్షన్ ఎందుకు రాదు? అంటే ప్రెసెంట్లీ అమెండెడ్ యాక్ట్ ప్రకారం డిఏ కేసులో వచ్చిన ప్రాబ్లం ఏంటంటే బినామీస్లో ప్రాపర్టీ ఉండడంతో మేము ప్రూవ్ చేయాలని చెప్పి ఎంత చూసినా కూడా దానికి కనెక్టెడ్ ఎవిడెన్స్ కోర్టులో బియాండ్ రీజనబుల్ డౌట్ అన్న దాంట్లో, ఆర్ ఇఫ్ నాట్ అప్పుడు విట్నెసెస్ ఎవరైతే మా ముందు చెప్తారో దట్ ఇట్లాగా వాళ్ళు మాకు ఇచ్చారు అన్న వాళ్ళు సపోజ్ హాస్టైల్ అయితే అక్కడ కొంచెం కష్టం అవుతుంది. కానీ ప్రొసీజర్ పనిష్మెంట్ ఉంటుంది తప్ప ఫైనల్ పనిష్మెంట్ అంటే కనిపించదు కదండి. అంటే డిఏ కేసెస్ ట్రయల్కి రావడానికి కూడా టైం పడుతున్నాయి. సో ఆ టైం పట్టడంలో వాటిలో అది జాప్యం జరుగుతుంది. బట్ వస్తున్నాయి కన్విక్షన్స్, కంప్లీట్ లేవని కాదు, కాకపోతే కొంచెం టైం పడతాయి. అండ్ చెప్తున్నాం కదా, ఈ ఎసెట్స్ ప్రూవ్ చేయడంలో అక్కడ కొంచెము జాగ్రత్తగా ఇచ్చేయవలసి ఉంటుంది. దట్ ఈ ఎవరైతే మేము అక్యూజ్డ్ పట్టుకుంటున్నామో, అక్యూజ్డ్ ఆఫీసర్ ఉన్నారో వాళ్ళ మనీతోటే ఇవన్నీ కొనడం జరిగింది. అండ్ ఇంకొకటి మేజర్ ప్రాబ్లం ఏంటంటే మార్కెట్ వాల్యూ ఒకటి, గవర్నమెంట్ ప్రాపర్టీ, ఆ వేరియేషన్ ఎప్పుడు అక్యూజ్డ్కి అడ్వాంటేజ్గానే ఉంటుంది. ఓకే సార్, టాస్క్ ఫోర్స్ మీకు బాగా గుర్తుంటుంది. సిటీ టాస్క్ ఫోర్స్ అంటే సిటీకి ఒక హార్ట్. టాస్క్ ఫోర్స్లో కూడా మంచి వర్క్ చేయడం జరిగింది. అందులో కూడా ఒక కేసు ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఒక రాబరీ ఒకటి చేస్తారు, సమ్ 45 lakhs ఎంతలో అది. సో అది అరౌండ్ 5 members గ్యాంగ్ అట్లా అనుకుంటా. 3 daysలో పట్టుకోవడం జరిగింది. అది మా టీమ్స్ అన్ని బాగా కష్టపడి అవి చేయడం జరిగింది. అది బాగా చేశారు. అండ్ ఈవెన్ ఇంకా మంచి కేసులు అవి అంటే, ఒక సోషల్ మీడియాలో ఒక కమ్యూనల్ ఫ్లేరప్ లాంటిది ఒక పర్సన్ పెడితే వీడియో, దాన్ని కూడా పట్టుకోవడానికి కూడా మా టీమ్స్ అవి చాలా కష్టపడ్డాయి. అప్పుడు అతను మొబైల్, ఇప్పుడు అందరికీ అవగాహన వచ్చేసింది కాబట్టి మొబైల్ స్విచ్ ఆఫ్ చేయడం అనేది కామన్ అయిపోతుంది. అండ్ అంతా వాట్సాప్ మీదే నడుస్తుంది. వాట్సాప్ డేటా కావాలన్నా కూడా 1-2 days పడుతుంది. అట్లా 1 by 1 అతన్ని ట్రాక్ చేస్తూ 1 week తర్వాత అయినా కూడా మేము కంటిన్యూస్ చేస్తూ పట్టుకోవడం జరిగింది. టాస్క్ ఫోర్స్లో ఎప్పటి వరకు చేశారంటే మీరు? ఐ థింక్ November 23rd దాకా, November 24th ఇక్కడ రిపోర్ట్ చేశారు. అవునా సార్? అప్పుడు అఫ్జల్ గంజ్ గారు ఫైర్ ఓపెన్ చేస్తాడు, ఆ కేసు అని ఐడియా ఉందా? ఉంది. అవునవును, అవును, అది ట్రై చేసాం. కానీ ఇప్పుడు ఏంటంటే అందులో అక్యూజ్డ్ VPN అనేది ఒకటి వాడారు. సో దాంతో వర్చువల్ ప్రైవేట్ నెట్వర్క్ తోటి, సో దాంతో మాకు లొకేషన్స్ రాకుండా కొంచెం అది బ్లాక్ చేసింది. అయినా ఐ థింక్ ఇప్పుడు పర్స్యూ చేస్తున్నారు అనుకుంటా అది కేసు. ఇంకా ఆ కేసు ఐడియా ఉందండి? బీదర్ నుంచి ఎలా వచ్చాడు? అవును, తెలుసు. బీదర్ నుంచి వచ్చిన తర్వాత ఇక్కడ కూడా అఫెన్స్ చేశాడంటే అప్పటి వరకు ఉన్న మనకి సిస్టమ్ అంతా ఏం చేసినట్లేదు. అంటే టు సే అక్కడ అఫెన్స్ అయిన తర్వాత ఇక్కడ అలర్ట్ చేసాము. కాకపోతే మనకి కమ్యూనికేషన్ రావడంలో కరెక్ట్ అలర్ట్ చేసాం, చెకింగ్ కూడా అవుతోంది. బట్ ఫొటోస్ రాలేదు మాకు ఎవరు అని చెప్పన్నది. సో ఫొటోస్ రావడానికి టైం పట్టడంతో మనకి ఇది వచ్చింది. టాస్క్ ఫోర్స్ తర్వాత సైబర్ క్రైమ్కి వచ్చారు. ఇక్కడ సైబర్ క్రైమ్లో మనిషి కనబడ్డు నేరం జరుగుతుంటుంది. ఈ నేరాలు అరికట్టడానికి ఏం చేయాలంటే, ప్రజల్లో అవగాహన లేకపోవడం, అమాయకత్వమా, లేదు ప్రజల్లో అత్యాస? అంటే వాళ్ళు జనరల్గా పబ్లిక్ సైకాలజీ పైన యాక్ట్ చేసి ఇచ్చేస్తున్నారు. ఒకటి అత్యాస ఉండొచ్చు, ఒకటి భయం ఉండొచ్చు. ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ లాంటి కేసెస్లో తీసుకుంటే జనాల్ని, అది ఏజ్డ్ వాళ్ళని టార్గెట్ చేస్తున్నారు. అబౌవ్ 50 వాళ్ళని, 60 వాళ్ళని టార్గెట్ చేసి ఏదో అయిపోతుంది, మీరు ఎందులో కేసులో ఇరుక్కున్నారు, మీరు ఒక షిప్మెంట్ పంపితే అది కస్టమ్స్ వాళ్ళు పట్టుకున్నారు, మిమ్మల్ని అరెస్ట్ చేస్తారు, అది అన్న భయంతో, అంటే సైకలాజికల్గా ఇచ్చేసి వాళ్ళని భయపెట్టి ఇచ్చేస్తున్నారు, ఒక ఏజ్ గ్రూప్ని టార్గెట్ చేసి అన్నట్టని. సో బేసికల్లీ సైబర్ క్రైమ్ అనేది సైకాలజీని ఇచ్చేసింది. ఇప్పుడు మీరు ఇందాక ఫస్ట్లో చెప్పినట్టుగా 2012లో సైబర్ క్రైమ్ ఎలా ఉంది అంటే, అప్పట్లో ఎలా అంటే జాబ్స్ ఇప్పిస్తామనో, లేకపోతే మ్యారేజ్ది ప్రపోజల్ని ఇచ్చేసి అని చెప్పి స్టెప్ బై స్టెప్ అట్లా తీసుకుని ఓటీపీవి అవి నడిచేవి. ఆర్ ఇఫ్ నాట్ మొబైల్ తోటే ఇచ్చేసేవాళ్ళు. మొబైల్లో ఫోన్ చేసి, మీ క్రెడిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీ డెబిట్ కార్డ్ ఎక్స్పైర్ అయిపోతుంది, మీరు ఇమీడియట్ రెన్యూ చేసుకోవాలి అది అంటూ ఓటీపీ చెప్పి అట్లా చేసేవాడు. ఇప్పుడు ఓవర్ ది టైం వాళ్ళకి ఫుల్ అవగాహన రావడంతో బేసికల్లీ ఇప్పుడు ఎట్లా అంటే మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఆపరేట్ చేస్తున్నారు. అప్పుడు లేనిది ఇప్పుడు ఉన్నది ఏంటంటే మ్యూల్ అకౌంట్స్ ద్వారా. అంటే అప్పట్లో అక్యూజ్ని, ఈవెన్ ఒక కేసులో నేను పర్కాల్ ఏసీపీగా ఉన్నప్పుడే షాయంపేట అని ఒక పోలీస్ స్టేషన్ ఉండే, అందులో ఒక సైబర్ క్రైమ్ చేసేవాడిని కూడా ఢిల్లీ నుంచి పట్టుకొచ్చాం. డైరెక్ట్ అక్యూజ్నే పట్టుకొచ్చాం, నైజీరియాని పట్టుకొచ్చాం. సో పట్టుకురావడం జరిగింది. అందులో ఇది కాలేదు, ఢిల్లీ నుంచి తీసుకురావడం జరిగింది. బట్ ఇప్పుడు యాక్చువల్ అక్యూజ్డ్ అంతా కూడా షిఫ్ట్ అయిపోయి వేరే దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఈ మ్యూల్ అకౌంట్స్ ద్వారా ఆపరేట్ చేయిస్తూ ఈ మ్యూల్ అకౌంట్ వాళ్ళని ఫ్రంట్ పెడుతున్నారు. సో ఇప్పుడు ఎలా అంటే, టు సే సైకాలజీని చేసినట్టు ఇప్పుడు కరెంట్ రన్నింగ్ ట్రెండ్స్ ఆఫ్ సైబర్ క్రైమ్ అంటే డిజిటల్ అరెస్ట్ ఒకటి, ట్రేడింగ్ ఫ్రాడ్ ఒకటి బాగా నడుస్తున్నవి. ఇవి అంటే సైబరాబాద్లో ఎక్కువ రిపోర్ట్ అయ్యే కేసులు ఏమండి? మెయిన్ ఈ ట్రేడింగ్ ఫ్రాడ్ మ్యాక్సిమం, డిజిటల్ అరెస్ట్ కొంచెం పబ్లిక్ అవేర్నెస్ ద్వారా తగ్గింది. ఇంకొకటి పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్లు అంటూ అవి కూడా బాగా నడుస్తున్నాయి.
సో ఈ 3 మేజర్ కేటగిరీ ఆఫ్ క్రైమ్స్ ఇవి. అచ్చా. రిమైనింగ్ అదర్వి మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్, సెక్స్టార్షన్ కానీ ఇంకా అండ్ అదర్ మామూలు విషింగ్ ఫ్రాడ్స్ ఇవన్నీ తక్కువ బట్ వస్తూ ఉంటాయి. అచ్చా. బట్ మేజర్ అయితే ట్రేడింగ్ ఫ్రాడ్ విపరీతంగా నడుస్తుంది. అక్కడ పబ్లిక్ కి ఒక ఆశ చూపించి దాని ద్వారా వాళ్ళు ట్రేడింగ్ క్రైమ్ ఎక్కువ నడుస్తుంది కదా. అవును. ట్రేడింగ్ క్రైమ్ అవును, కదా, అవును. అది ఎలా జరుగుతుంటదండి? దాని నుంచి పబ్లిక్ బయటపడాలని ఏం చేయాలి? అంటే ట్రేడింగ్ ఫ్రాడ్ది ఎట్లా చేస్తారంటే ఒక సమ్ కైండ్ ఆఫ్ మన ఇన్స్టాగ్రామ్లోనో ఫేస్బుక్లోనో లేకపోతే వాట్సాప్లోనో ఒక యాడ్ లాగా ఒకటి ఇస్తూ ఉంటారు అలాంగ్ విత్ ఏ లింక్ తోటి. మీరు ట్రేడింగ్ చేస్తే మీకు చాలా ప్రాఫిట్స్ వస్తాయి, మీకు తక్కువ అమౌంట్ తోటి ఎక్కువ ఇంట్రెస్ట్ ఇది గెయిన్ చేసేటట్టు ట్రేడింగ్ చేయొచ్చు, ఈ స్టాక్స్లో ఇట్లాగా ఇచ్చేస్తే అని చెప్పి అని అంటారు. సో ఆ లింక్ క్లిక్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళని టెలిగ్రామ్, వాట్సాప్ గ్రూప్స్లో వాళ్ళని యాడ్ చేస్తారు. ఆ గ్రూప్లో ఆల్రెడీ 100 మెంబర్స్ ఉన్నట్టు ఉంటుంది. అదొక ఆర్టిఫిషియల్ గ్రూప్ క్రియేటెడ్ బై సైబర్ ఫ్రాడ్స్టర్స్. సో అది ఏదో నిజందని ఎప్పుడు అనుకోకూడదు. సో అందుకని ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళందరూ కూడా ఏంటి, మేము ఆల్రెడీ ట్రేడింగ్ చేస్తున్నాము అంటూ మెసేజెస్ అవి ఇచ్చేస్తున్నారు. ఈరోజు ట్రేడింగ్ చేసాం, ఈరోజు 30,000 ప్రాఫిట్ వచ్చింది, నేను 10,000 డిపాజిట్ చేస్తే 20,000 నాకు బోనస్ అన్నట్టు. అట్లాగే ఇంకా కొంతమంది వేరే ప్రాఫిట్స్ అన్ని ఇట్లా వచ్చాయి అది అన్నట్టు చూపిస్తారు. అలాగే వీళ్ళకి ఒక యాప్ కూడా చెప్తారు. ఆ యాప్లో కూడా ఆర్టిఫిషియల్గా ఏంటంటే వీళ్ళకి ఇంత మనీ క్రియేట్ అయినట్టు, ఇంత మనీ ఆర్టిఫిషియల్గా వచ్చినట్టు. ఇప్పుడు సపోజ్ మనకి 10,000 ఇన్వెస్ట్ చేయమంటారు, 50,000 గెయిన్ అయినట్టు చూపిస్తారు. నెక్స్ట్ 50,000 ఇన్వెస్ట్ చేయమంటాడు, 1 lakh 2 lakhs గెయిన్ అయినట్టు చూపిస్తాడు. ఆ 2 lakhs చూపిస్తాడు కానీ ఎవరు విత్డ్రా చేసుకోలేరు. అంటే విత్డ్రా చేసిన అవకాశం ఉంటుందా? ఇనీషియల్గా ఒకసారి ఇస్తాడు. వాళ్ళు ఎలా అంటే మెల్లిగా మన సైకాలజీని ఇది చేసుకుని మెల్లిగా టెంప్ట్ చేస్తారు. ఫస్ట్ 10,000 విత్డ్రా చేసుకోవడానికి అలౌ చేస్తాడు. బట్ అదే మనం 20,000 చేస్తే వాడు కొన్నిసార్లు ఒప్పుకుంటాడు, కొన్నిసార్లు ఒప్పుకుంటాడు. అదే 50,000కి 1 lakh అట్లా విత్డ్రా చేయాలంటే కుదరదు. విత్డ్రా చేయాలంటే దానికి ఒక ఫీజు కట్టాలంటారు. సో అట్లాగా స్టెప్ బై స్టెప్ మనల్ని ఆశని ఆర్ ఇఫ్ నాట్ మనలో ఉన్న దట్ ఇంట్రెస్ట్ని మనకి జనరేట్ చేస్తున్నట్టుగా, సరే అంత నిజమే ఉంది అన్నట్టు మనకి నమ్మకం కల్పించి అంతా ప్రాపర్గానే ఉన్నట్టు ఇచ్చేసి పక్కనున్న వాళ్ళతోటి పీర్ ఇన్ఫ్లుయెన్స్ అన్నట్టు, ఇప్పుడు పక్కనున్న వాళ్ళు అరే వాళ్ళు చేస్తున్నారు కదా బహుశా ఇది కరెక్టే అని చెప్పి అనిపిస్తుంది. అండ్ కొన్ని యాప్స్ ఇవి కూడా మన నోటెడ్ స్టాక్స్లో నడిచే వాటి పేరు మీదే ఉంటాయి. ఓకే. కొంచెం కొంచెం ఒక లెటర్ ఏదో ఒక తేడా ఉంటుంది, అది జస్ట్ ఐడెంటిఫై చేయాలి. బట్ మ్యాక్సిమం సేమ్ ఇదితోటే ఉంటాయి. సో దాంతో పబ్లిక్ కూడా నమ్ముతూ ఉంటారు. అట్లా నమ్మి చేయడంతో సో 1 by 1 ఒక్కసారిగా వాడేం 50 lakhs తీసేసుకోడు. ఫస్ట్ ఇనిషియల్ 50,000, నెక్స్ట్ 1 lakh, తర్వాత 5 lakhs, 10 lakhs, ఒకసారి ఇంత అయిన తర్వాత 50 lakhs అన్నట్టు ఏదో ప్రాఫిట్ చూపించి 50 lakhs మీరు విత్డ్రా చేయాలంటే ఇంకో 5 lakhs కట్టాలంట. మళ్ళీ దాని తర్వాత ఇంకొక 5 lakhs వేరే ఫీజు అంటూ అదంటూ కట్టమంటాడు. నెక్స్ట్ వేరే గ్రూప్కి యాడ్ చేసాము, మీరు ఒక ప్రీమియం కస్టమర్, మీరు ప్రీమియం కస్టమర్గా విత్డ్రా చేయాలి అది అంటే మీరు ఇంకొంత కట్టాలి, మీరు ఇప్పుడు ఇంకొంచెం ఆడితే మీకు 1 crore 2 crores ప్రాఫిట్ వస్తుంది అంటాడు. సో ఆర్టిఫిషియల్ ప్రాఫిట్స్ అట్లాగా మనల్ని మోసం చేస్తూ వాడు ఒక స్టేజ్ దాకా వెళ్ళి ఎప్పుడైతే మనం లేదు నాకు కంపల్సరీ విత్డ్రా కావాలి 50 lakhs విత్డ్రా చేస్తానంటే అప్పుడు డిఫంక్ట్ చేసేస్తారు. మొత్తం గ్రూప్ అంతా డిఫంక్ట్ అయిపోతుంది, అందరూ మాయమైపోతారు, ఎవరు ఉండరు, ఏమీ కనపడతారు. ఈ తరహా కేసులు ఎన్ని ఉంటాయి మీ దగ్గర? బాగానే వస్తున్నాయి, ఆల్మోస్ట్ డైలీ వస్తున్నాయి. ఏదో ఒక రకంగా ట్రేడింగ్ ఫ్రాడ్ అనేది డైలీ క్రైమ్ లా అవుతుంది. సార్ ఇందులో పడకుండా ఉండాలంటే మనం ఏం చేయాలంటే పబ్లిక్ బేసికల్ గా ఫస్ట్ థింగ్ డైరెక్ట్ కమ్యూనికేషన్ లేకుండా ఏ వచ్చినా, అంటే ఫోన్ కాల్ అయినా కూడా ఏదన్నా వచ్చినా పర్టికులర్ వాట్సాప్ కానీ సోషల్ మీడియా ఇన్స్టాగ్రామ్ కానీ ఫేస్బుక్ వచ్చేవి మాత్రం 80% నమ్మకూడదని నేను పబ్లిక్ని రిక్వెస్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఫోన్ కాల్స్లో వాటిని కూడా నమ్మద్దు. ఏదున్నా ఫిజికల్గా వెళ్ళి చూసుకుని ఫిజికల్గా సాటిస్ఫై అయితేనే, ఆఫీస్ చూసి అవి చూస్తేనే ట్రేడింగ్ అవి చేయాలి. అంతేగాని ఏదో ఇప్పుడు అంతా కూడా అఫ్కోర్స్ అంతా ఆన్లైనే నడుస్తుంది, అంతా మనకి వెబ్ మీదే నడుస్తుంది. బట్ దట్ డజంట్ మీన్ అంతా కరెక్ట్ ఉంటుందని. బికాజ్ ఇప్పుడు మాకు చాలా బాధ అనిపించింది ఏంటంటే రిటైర్డ్ పర్సన్స్ ఎంతోమంది ఇందులో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు, వాళ్ళ సేవింగ్స్ అన్నీ పోతున్నాయి. 1 crore 80 lakhs అలాగా సేవింగ్స్ అట్లా ఇన్వెస్ట్ చేసేసి మొత్తం వాళ్ళు లైఫ్ టైం సేవింగ్స్ అన్నీ ఏదో ఇన్వెస్ట్ చేసేస్తున్నారు. ఒక ల్యాండ్ మీద ఇన్వెస్ట్ చేయడానికి 10 times ఆలోచిస్తారు, అటువంటిది ఇటువంటి వాటిపైన ఎట్లా ఇన్వెస్ట్ చేస్తున్నారు అన్నది నాకు చాలా బాధ కలుగుతూ ఉంటుంది. సో ఏమైనా ఇటువంటి వస్తే అడ్వర్టైజ్మెంట్వి అవి ఏవి నమ్మద్దని నేను కోరుతున్నాను. ఏదున్నా ఫిజికల్గా ఆఫీస్కి వెళ్ళి వెరిఫై చేసుకోవాలి అంతే. అప్పుడు కానీ ఎందుకంటే దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయొద్దు. ఎటువంటి ఏపీకే లింక్స్ ఆర్ ఇఫ్ నాట్ ఎనీ లింక్, అడ్వర్టైజ్మెంట్ లింక్ ఇది ఉంది అని క్లిక్ చేయొద్దు. ఓకే. ఇది కాకుండా ఇంకో క్రైమ్ ఏముందండి? డిజిటల్ అరెస్ట్ ఇందాక చెప్పింది, అది కొంచెం తగ్గింది బట్ స్టిల్ ఇంకా ఉంటుంది అది. డిజిటల్ అరెస్ట్ అన్నది ఏంటంటే బేసికల్గా చెప్పే కదా ఇందాక,
పర్టికులర్ ఏజ్ గ్రూప్ తీసుకుని వాళ్ళని తీసుకుని టార్గెట్ చేయడం. ఫస్ట్ బేసికల్గా వాళ్ళకి ఏంటంటే మీ ఇది వాళ్ళకి వాట్సాప్ ద్వారా మెయిల్స్ ద్వారా వాళ్ళకి వస్తాయన్నమాట. మీ కన్సైన్మెంట్ మీరు ఒక కార్గో ఆర్ మీరు ఒక ఇది పంపించడం షిప్మెంట్ చేశారు మీరు ఒక పార్సిల్ని, ఆ పార్సిల్లో డ్రగ్స్ ఉన్నాయనో లేకపోతే వేరేది ఏదో ఉందో, లేదా మీ ఆధార్ కార్డ్ తోటి వేరే క్రైమ్స్ చేయడం జరిగింది, మీ అకౌంట్తో క్రైమ్స్ చేయడం జరిగింది అట్లా అన్నట్టు వాళ్ళకి ఆ చెప్పి. తరహా కాకుండా మీ బాబునో పాపను అరెస్ట్ చేసాం అంటే ఒక క్రైమ్ చేశారంటూ కాల్ వస్తుందటండి. అంటే అది కూడా ఇప్పుడు ఏ టెక్నాలజీ యూజ్ చేసి ఇటువంటివి చేయడానికి చేయొచ్చు. మనకి ఎట్లా డీప్ ఫేక్ ఎట్లా ఉందో వాటి ద్వారా ఇట్లా కూడా చేయొచ్చు. ఎనీథింగ్ వాడు ఎవరైనా అట్లా చెప్పినప్పుడు ఫస్ట్ గుర్తుంచుకోవాలి, పోలీస్ వాళ్ళు ఎప్పుడూ కూడా కాల్ చేసి ఇట్లా మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నాం మీది ఇలా ఉందని చెప్పరు. ఏ పోలీస్ వాడైనా ఫోన్ చేసి పోలీస్ స్టేషన్కి రండి అని అంటారు తప్పితే మిమ్మల్ని ఎంక్వైరీ చేయాలి, విచారించాలి ఈ కేసులో పోలీస్ స్టేషన్కి చెప్తారు. సో ఎవరో బయట పోలీస్ స్టేషన్ వాడు ముంబై నుంచో గుజరాత్ నుంచో ఢిల్లీ నుంచో వాళ్ళు ఫోన్ చేసి ఇట్లాగా మీరు అరెస్ట్ అయిపోయారు అది అని ఎట్టి పరిస్థితుల్లో చెప్పరు. పోలీసులు అరెస్ట్ చేస్తే కూడా వచ్చిన తర్వాత డైరెక్ట్ ఫేస్ టు ఫేసే చెప్తారు మిమ్మల్ని అరెస్ట్ చేస్తున్నామని, తప్పితే ప్రొసీజర్ ప్రకారం ఈ ఆన్లైన్ ద్వారా వాటి ద్వారా చెప్పరు. సో అటువంటివన్నీ మోసాలే, అటువంటివి అసలు నమ్మకూడదు, అటువంటి నమ్మి అమౌంట్ కూడా ట్రాన్స్ఫర్ చేయొద్దు. సార్ మీరు 3 చెప్పారు, ఇంకొకటి ఉందా కొత్తగా? ఈ పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్ అంటూ ఇది కూడా ఏంటంటే ట్రేడింగ్ లాంటిది. ఇందులో ఏంటంటే జాబ్ ఇప్పిస్తామన్నట్టు ఏవో టాస్క్లు అసైన్ చేస్తారు. టాస్క్ అంటే మీరు ఈ పని చేయండి, మీరు ఈ పని చేస్తే మీకు ఇన్ని పాయింట్స్ వస్తాయి, నెక్స్ట్ ఇంకొక పని చేయండి ఈ పాయింట్స్ వస్తాయి, ఓకే మీరు వచ్చాయి కదా మీరు నెక్స్ట్ లెవెల్కి ఎలిజిబుల్ అవుతున్నారు, ఆ లెవెల్లో ఎలిజిబుల్ అవ్వాలంటే మీరు ఇంత కట్టాలి అని చెప్పి 1 by 1 వాళ్ళకి ఏవో టాస్క్లు అట్లా ఇస్తూ వాళ్ళని లూట్ చేస్తూ మీరు ఇనీషియల్ ఫస్ట్ లెవెల్ క్వాలిఫై అయ్యారు, సెకండ్ లెవెల్ క్వాలిఫై అయ్యారు అట్లా అన్నట్టు ఇచ్చేస్తూ వాళ్ళని మళ్ళీ సేమ్ డబ్బులు ఇన్వెస్ట్ చేయమన్నారు. అందులో మోసపోకుండా ఉండాలంటే ప్రజలు ఏం చేయమంటారు? అంటే ఎనీథింగ్ ఇటువంటివి ఒకటే నేను చెప్పేది ఏంటంటే అందులో కూడా గ్రూప్స్లో యాడ్ చేస్తారు, అందులో కూడా ఇవే వాట్సాప్ టెలిగ్రామ్ వీటితోటే నడుస్తూ ఉంటుంది. సో పబ్లిక్ని ఏంటంటే ఎప్పుడైనా కూడా డబ్బులు డిమాండ్ చేస్తున్నారంటే ఎవరైనా కూడా ట్వైస్ థ్రైస్ వెరిఫై చేసే అది ఫిజికల్గా అటువంటి ఆఫీస్ ఉందా. ఇప్పుడు ఎందుకంటే ట్రేడింగ్ అన్నా వాడు ఒక ఆఫీస్ పేరు చెప్పే, పార్ట్ టైం జాబ్ అన్నా ఒక ఆఫీస్ పేరు చెప్పే, సో ఈ ఆఫీస్లో మీకు ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పని చేస్తూ ఉంటారు. సో ఆ ఆఫీస్ ఫిజికల్గా ఉందా లేదా వెరిఫై చేసుకుని ఇచ్చేయాలి. అండ్ వాట్సాప్ టెలిగ్రామ్లో వచ్చే కమ్యూనికేషన్స్ని నమ్మకూడదు, వాటిని 2-3 times వెరిఫై చేసే ఇచ్చేయాలి. అండ్ ఈ ఫోన్ సంభాషణ, ఫోన్ కమ్యూనికేషన్స్ దట్టు వాట్సాప్ టెలిగ్రామ్లో వచ్చేవి ఎట్టి పరిస్థితిలో నమ్మకూడదు. ఎవరైనా జెన్యూన్ పర్సన్ అయితే రెగ్యులర్ కాలే చేస్తారు కానీ వాట్సాప్ కాల్ చేయరు. అండ్ సంబంధం లేని వాళ్ళు, అది అఫీషియల్ ఏజెన్సీస్ అయితే ఎప్పుడైనా కూడా మామూలు ఏమైనా ఉంటే నోటీస్ డైరెక్ట్ ఇంటికి పంపిస్తారు. ఆర్ ఇఫ్ నాట్ మనిషి వచ్చి మీరు పోలీస్ స్టేషన్కి రండి అని అంటారు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ నుంచి ఎవరైనా పిలిస్తే ఎంక్వైరీకి మీరు ఫోన్ చేసైనా పిలుస్తారు, మీరు పోలీస్ స్టేషన్కి రండి అంటారు. ఆర్ ఇఫ్ నాట్ మా కానిస్టేబుల్ వెళ్ళి రమ్మంటారు. ఈడీపీ పోనీ వేరే ఈడీ అంటూ సిబిఐ అంటూ వాళ్ళు వీళ్ళు అని చెప్పి మోసం చేస్తారు కస్టమ్స్ అని, వాళ్ళైనా కూడా ఫోన్ చేసి రమ్మంటారు, లేదా వాళ్ళకు నోటీస్ ఇస్తారు అండర్ ప్రాపర్ కోర్ట్ ఇది తోటి. వాళ్ళు మెయిల్స్ చేయరు, మెయిల్లో వచ్చిందంటే తప్పే. రెగ్యులర్ నోటీస్ కోర్ట్ ద్వారా రిజిస్టర్ పోస్ట్ అయి వస్తుంది. ఓకే సరే, కొన్ని సైబర్ క్రైమ్లో మ్యాట్రిమోనియల్ కేసులు కూడా కనిపిస్తుంటాయండి, వాటి పట్ల మనం ఎలాగ జాగ్రత్త తీసుకోవాలి? ఒకటి ఇప్పుడు అన్నోన్ పర్సన్ తోటి ఇప్పుడు మ్యాట్రిమోనీది ఎట్లా అంటే ఈ మ్యాట్రిమోనియల్లో కూడా మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ జాబ్ ఫ్రాడ్ అవుతుంది, మ్యాట్రిమోనియల్ ఫ్రాడ్ ట్రేడింగ్ ఫ్రాడ్ కూడా కన్వర్ట్ అవుతుంది. ఇనిషియల్గా మ్యాట్రిమోనియల్లో ఎవరో అమ్మాయి పరిచయం అయినట్టు ఫస్ట్ అమ్మాయి అయితే సపోజ్ ఇఫ్ అబ్బాయి అయ్యి అమ్మాయి గురించి చూస్తుంటే అమ్మాయి ప్రొఫైల్ తోటి వాళ్ళు అతన్ని ఇచ్చేసి మాట్లాడి నేను ఇందులో ట్రేడింగ్ చేస్తున్నాను, ఇందులో నేను బాగా చాలా బాగుంది ట్రేడింగ్ వెబ్సైటు, ఇందులో ఇన్వెస్ట్ చేస్తే చాలా ప్రాఫిట్స్ వచ్చాయి, నాకు చాలా వచ్చాయి అన్నట్లు లూర్ చేసి వాళ్ళని ఆ రకంగా ఈ పర్సన్ని కూడా అందులో ఇన్వెస్ట్ చేసేటట్టు అట్లా చేయిస్తూ ఉంటారు. అదొకటి. ఆర్ ఇఫ్ నాట్ ఎలా అంటే ఇదే ఇక్కడ నేను జాబ్ చేస్తున్నాను, నువ్వు ఇక్కడ జాబ్ చేయాలంటే ఈ ఇట్లా కడితే హై ప్యాకేజ్ ఉంది అది అని చెప్పని పార్ట్ టైం జాబ్ ఫ్రాడ్లో వాటిని కూడా ఇచ్చేస్తారు. సో పబ్లిక్ ఏమంటారా, డబ్బులు ఇస్తున్నాం అక్కడ కనిపిస్తున్నాయి, వాళ్ళు ఎందుకు పట్టుకోవట్లేదు, అకౌంట్ మాకు తెలుసు కదా అని కొంతమంది కంప్లైంట్. డబ్బులు కనిపిస్తున్నాయని వాళ్ళకి కనిపిస్తోంది, అదే నేను చెప్తున్నా కదా 2 కోట్లు మీకు ట్రేడింగ్లో వచ్చేసింది అన్నట్టు చూపిస్తాడు, కానీ అది యాక్చువల్ కాదు, అటువంటి అకౌంటే ఎగ్జిస్ట్ ఉండదు. వాళ్ళు అందుకనే కదా విత్డ్రా చేయడానికి ఒప్పుకోవట్లేదు, అవి నెక్స్ట్ ఇది చూస్తే కాదు. సో వాళ్ళు ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నారో అదే రియల్, వీళ్ళు ఇస్తున్నది మనీయే రియల్.
వాళ్ళు చూపిస్తున్నది కాదు. సో అంటే ఎవరికి ట్రాన్స్ఫర్ చేసాం విషయం బ్యాంక్ డీటెయిల్స్ కనిపిస్తుంటాయి కాబట్టి వాళ్ళని ఎందుకు పట్టుకోరు అని అంటుంటారు. అందులో ఓకే దానికి వస్తే ఇప్పుడు మీరు అన్నట్టు 2012లో ఒక సింగిల్ అకౌంట్ ఉండేది. ఓకే, ఈ నేను అప్పుడు పట్టుకున్న దాంట్లో కూడా సింగిల్ 2-3 అకౌంట్స్ అట్లా ఉండేవి. ఇప్పుడు ఈచ్ లేయర్లో ఇప్పుడు లేయర్స్ ఆఫ్ ఇది దాంట్లో మారుతుంది. అంటే ఒక్కొక్క లేయర్ ద్వారా ఈ అకౌంట్స్లో నుంచి మనీ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుంది. ఫస్ట్ లేయర్లో ఇనీషియల్గా ఒక విక్టిమ్ 50 lakhs పోతే 5 to 6 అకౌంట్స్లో ఒక డిపాజిట్ అవుతుంది. అది 10 అకౌంట్స్ కూడా అవ్వచ్చు. సెకండ్ లేయర్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం పెరుగుతుంది. 5 అయితే 10 అకౌంట్స్ అవుతాయి. అండ్ అట్లా డౌన్ ది లైన్ 12, 13, 14 లేయర్స్ దాకా కూడా వెళ్తూ ఉంటుంది. ఇప్పుడు ఇండివిజువల్ ఈ అకౌంట్ డిపాజిట్ అయ్యింది అంటే ఎన్సీఆర్పీలో ఇమీడియట్గా పెడితే మనీ ఫ్రీజ్ అవుతుంది. వీళ్ళే నేరస్తులు అని చెప్పడానికి కూడా కన్ఫర్మ్గా లేదు. అదే మ్యూల్ అకౌంట్స్ అంటున్నాం మేము. మ్యూల్ అకౌంట్స్ అంటే ఏంటి, ఆ పర్సన్ అకౌంట్ ఓపెన్ చేస్తాడు కానీ ఆపరేట్ చేసేది ఆ పర్సన్ కాదు. అతనికి కొంచెం కమిషన్ ఇచ్చి వేరే వాళ్ళు అతని క్రెడెన్షియల్స్ అన్ని తీసేసుకుని ఆపరేట్ చేస్తున్నారు. తను అక్యూజ్డ్ అవుతాడు, కాకపోతే ఆపరేట్ చేసింది తను కాదు, వేరే ఎక్కడి నుంచి కొంచెం ఈ అవుట్ ఆఫ్ ది కంట్రీ లావోస్, కంబోడియా వాటి నుంచి ఎక్కువ ఆపరేట్ చేయడం జరుగుతుంది. ఓకే సార్, విక్టిమ్ ఇమీడియట్ గా ఏం చేయమంటారు? మోసపోయిన తెలిసి 1930 క్లిక్ చేయడమే. ఎంత త్వరగా చేస్తే అంత అమౌంట్ ఫ్రీజ్ అవుతుంది. దాన్ని ఏమన్నా విక్టిమ్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సైబరాబాద్లో కాకుండా టోటల్గా ఇండియా లెవెల్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే సైబర్ విక్టిమ్ కాకుండా ఉండాలంటే ఫైనల్గా మీరు ఏం చెప్తారు? సైబర్ విక్టిమ్ కాకుండా ఉండాలి అంటే ఇటువంటి వాటిని నమ్మకూడదు. ఫస్ట్ థింగ్ మనం మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలి. ఎవరైనా ఏమైనా చెప్పినా కూడా ఇట్లాగా మన వాళ్ళు అరెస్ట్ అయిపోయారు, మన వాళ్ళు ఇదైపోయారు, లేకపోతే మీరు అన్నట్టు పిల్లలు అరెస్ట్ అయ్యారని, లేకపోతే మన ఇది సంథింగ్ మన ఏదో పార్సిల్ పంపితే మీకు తెలుస్తుంది డెఫినెట్గా మీరు పార్సిల్ పంపారో లేదో. కొన్నిసార్లు ఏదో మనం ఏదో బిజినెస్ గురించి ట్రై చేస్తుంటే ఆ బిజినెస్ సంబంధించి మీరు ఏ బిజినెస్ గురించి ఇచ్చేశారు కదా, మీరు ఇంత అడ్వాన్స్ కట్టాలి అది అన్నట్టు. సో ఇటువంటి వాటిని ఏవి కూడా ఏం కాల్స్ వచ్చినా మీకు ఆర్టిఫిషియల్ ఇంత ప్రాఫిట్ వస్తుంది, ట్రేడింగ్లో చేస్తే ఇంత లాభాలు వస్తాయి, అది వాటిని నమ్మకూడదని. ఎవరైనా ఏమైనా చెప్తే ఫస్ట్ థింగ్ ఆ చెప్పిన మనిషి ఎవరు ఏంటి అన్నది తెలుసుకోవాలి. డీటెయిల్స్ వాళ్ళు చెప్తారు, నేను ఇలా హెచ్ఆర్ మేనేజర్ని, అది వాళ్ళు చెప్పిన డీటెయిల్స్ కరెక్టా కాదా వెరిఫై చేసుకుని, వాడు చెప్పిన కంపెనీ కానీ అది కానీ జెన్యూనా కాదా వెరిఫై చేసుకుని అన్నీ చూసుకుని మనీ అకౌంట్ ద్వారా కాకుండా ట్రాన్స్ఫర్ చేసేటప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. అంతా ఫిజికల్ వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతే చేయాలి. ఎటువంటి వాటిని ఫస్ట్ నమ్మద్దు, డైరెక్ట్గా ఆన్ ది ఫేస్ ఆఫ్ ఇట్ దేన్ని నమ్మద్దని కోరుతున్నాం. హనీ ట్రాప్ గురించి ఏ విధంగా మోసం జరుగుతుంటే దాంట్లో మనం పడిపోకుండా ఉంటే ఏం చేయాలి? అది బేసికల్ ఏంటంటే అది మన వీక్నెస్ని క్యాప్చర్ చేసి ఇచ్చేస్తుంది. హనీ ట్రాప్ తోటి సెక్స్టార్షన్ ఇవి క్రైమ్స్ కూడా ఇవి జరుగుతాయి. అవి వచ్చిన కాల్ హనీ ట్రాప్ అని మనం ఎలా గుర్తించాలి? బేసికల్ ఆ కాల్ జెన్యూన్దా కాదా చూడాల్సిందే. అల్టిమేట్లీ ఏదైనా చూడండి, వాళ్ళు మ్యాక్సిమం యూజ్ చేసేది వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టా, ఫేస్బుక్, సోషల్ మీడియా ఛానల్స్ యూజ్ చేస్తారు చెప్తే రెగ్యులర్ ఛానల్స్ యూజ్ చేయరు, నార్మల్ ఫోన్ చేయరు, ఎందుకంటే ట్రేస్ అవుతుంది కాబట్టి అని చెప్పి. ఆర్ ఇఫ్ నాట్ ఈవెన్ ఈ రికార్డింగ్ కూడా చేసి అది చేస్తామని చెప్పి అనడంతో రెగ్యులర్ కాల్ ఎప్పుడు చేయరు, ఏదో వన్స్ చేస్తారు తప్పితే మళ్ళీ తర్వాత చేయరు. సో ఎప్పుడైతే సోషల్ మీడియా ఛానల్స్ యూజ్ చేస్తున్నారో డెఫినెట్గా వాళ్ళ ఐడెంటిటీ తెలియకుండా ఉండడానికి అన్నట్టు మనం అనుకోవాలి. ఆ సోషల్ మీడియా ఛానల్స్ యూజ్ చేసినప్పుడే VPN కానీ లేకపోతే అదర్ ఇంకొకటి వాటిని ఉపయోగించుకుని వాళ్ళ IP అడ్రస్లు అవి తెలియకుండా ఉండడానికంటూ మాస్క్ చేసుకుంటూ వాళ్ళు మనతోటి వాళ్ళతో ప్రాక్సీ, VPN ప్రాక్సీస్ వాటితోటి మాట్లాడుతూ లొకేషన్ తెలియకుండా వాళ్ళు చూస్తూ ఉంటారు. అందుకోసం అని చెప్పని హనీ ట్రాప్ అది ఐడెంటిఫై చేయాలంటే ఒకటి ఫస్ట్ ఎవరైతే మాట్లాడతారో వాళ్ళు డీటెయిల్స్ చేసుకుని రెగ్యులర్ మీట్ అవడమే బెస్ట్ థింగ్. అంతేగాని ఆన్లైన్లో పరిచయాలు ఆన్లైనే మొత్తం వెళ్ళిపోతే డెఫినెట్లీ అది ఫ్రాడ్ అన్నట్టే. కొంతమంది వీడియో కాల్ చేస్తారు, మనకు కూడా మనకు కూడా దట్ ఈజ్ ఆల్సో బేసికల్లీ మనల్ని ఇచ్చేయడం గురించే. జస్ట్ ఆ వీడియో కాల్ చేసి ఆ వీడియో కాల్లో ఒక 1-2 seconds ఎంతో ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆ వీడియో కాల్లో మన ఫేస్ కనపడేటట్టు ఉంటుంది కాబట్టి మనం అది చూసినట్టుగా ఇచ్చేసి వాళ్ళు తర్వాత దాన్ని పెట్టి బ్లాక్మెయిల్ చేస్తారు. వాళ్ళు ఏదో వేరే అప్సీన్ది ఏదో కంటెంట్ ఏదో పెడతారు, మనం అది చూసామని చెప్పని ఏంటి నీ ఫ్రెండ్స్కి నీ రిలేటివ్స్కి చెప్తామంటారు. సైకలాజికల్గా అది మనకి చాలా ప్రాబ్లం అవుతుంది. మన రిలేటివ్స్కి అది మనం ఇట్లా చూస్తున్నామని తెలిస్తే, సో అప్పుడు మనం ఇట్లా మనీ ఇవ్వడానికి ఒప్పుకుంటాం ఇంకా. సో అట్లాగా ఇచ్చేస్తారు. సో సార్ ఇవి కూడా వస్తున్నాయి సార్ మీకు లోన్ యాప్ల గురించి కూడా? లోన్ యాప్ ఇప్పుడు అంత లేదు. మెయిన్ అయితే ఇవే ట్రేడింగ్ ఫ్రాడ్ బిగ్గెస్ట్ వన్. నెక్స్ట్ ఇది పార్ట్ టైం జాబ్ది, డిజిటల్ అరెస్టు, హనీ ట్రాప్, సెక్స్టార్షన్వి, స్మిషింగ్, విషింగ్, ఇంకా ఇటువంటివి వస్తుంటాయి. మనలో అమాయకత్వం మనలో వచ్చేసే సైబర్ క్రిమినల్స్ పాలట వరంగా మారిందంటారు
డీసీపీ గారు. ఆఫ్లైన్లో ఎంత అలర్ట్ ఉంటామో ఆన్లైన్లో అంతకన్నా ఎక్కువ అలర్ట్ ఉంటేనే మన సైబర్ క్రిమినల్స్ మన దగ్గర కూడా రారని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే అందరూ గ్రహించండి, డిజిటల్ అరెస్ట్ లేదు, జాబ్ ఫ్రాడ్ ఉండదు, జాబ్ ఫ్రాడ్ జరుగుతుంది కాబట్టి దాని పట్ల కేర్ఫుల్గా ఉండండి. అదేవిధంగా ఎవరైనా మ్యాట్రిమోనియల్ తీసుకొచ్చినప్పుడు ఫిజికల్గా వెరిఫై చేసుకున్న తర్వాతే ముందుకు వెళ్ళండి అంటూ డీసీపీ గారు చెప్తున్నారు. ఇది సైబర్ క్రిమినల్స్ పట్ల అవగాహన పట్ల, సైబర్ క్రైమ్ జరగకుండా ఉండాలంటే మనం ఏం చేయాలి అనే విషయంపై సైబర్ క్రైమ్ డీసీపీ సుధీందర్ గారు ఇస్తున్న సలహా. ఈ వారం సుధీందర్ గారితో ఇది ఇంటర్వ్యూ. వచ్చే వారం మరో గెస్ట్లో మళ్ళీ కలుస్తాం. అంతవరకు నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే. iDreams, this police diaries is something very, very valuable towards that. I must really appreciate Murali, your insights. iDreams founder and CEO చిన్న వాసుదేవ్ రెడ్డి గారితో మురళీధర్ క్రైమ్ స్టోరీస్ చాలా ఫేమస్ అయిపోయినావు. Well done. Congratulate him for doing so well, and I congratulate him, his boss also for doing so well.